హాయ్ అండి, బాగున్నారు అందరూ? ఈరోజైతే ఫ్రైడే కదా, చక్కగా తలస్నానం చేసేసి మార్నింగే కాళ్ళకి పసుపు పెట్టుకొని పసుపు కుంకుమలు పెట్టుకుంటేనే కదా మనకి అంటే ఆడవాళ్ళకి ఐదోతనం అన్నది. మంచిగా చక్కగా పూజ చేయొచ్చు. ఇలా పెట్టుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా మనకి. పసుపు కుంకుమలు గంధం అన్నీ పెట్టుకున్నాక అయితే మా చెట్లకి పూసిన పూలు అయితే తీసుకొని వచ్చానండి. రెడ్ ఎల్లో వైట్ ఫ్లవర్స్ అయితే పూసాయి ఈరోజు. అవన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేశానండి. దేవుడి దగ్గర పెట్టేసి చక్కగా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ మ్యూజికే పెడదాం అనుకున్నాను, బట్ రోజు మ్యూజికే పెట్టడం అవుతుంది కదా, ఒకసారి వాయిస్ ఓవర్ ఇచ్చి చూద్దాం అన్నట్టుగా చూసాను. నేను పూజ చేస్తున్నప్పుడు బాగానే ఉందండి హ్యాండ్. ఇప్పుడు చూస్తేనేమో లెఫ్ట్ హ్యాండ్తో పూజ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకే అనిపిస్తుందేమో, అంటే ఫ్రంట్ కెమెరా కదా అట్లుంది అని చెప్పాడు మా హస్బెండ్ అయితే. చూడండి, ఇదైతే దర్వాజా దగ్గర ఈశాన్య మూలలో పెడతాం కదా వాటర్ వేసి ఆ చెంబు, ఇది దాన్ని అయితే రెడీ చేస్తున్నాను. బొట్లు గిట్లా పెట్టేస్తున్నాను. అక్కడ కూడా నేను ఏది చేసినా రివర్స్లో కనిపిస్తుందండి. నాకు అదేంటో విచిత్రం అవుతుంది. కెమెరాలో ఇలా కూడా కనిపిస్తుందా అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. చక్కగా చెంబు అయితే రెడీ చేసుకున్నానండి. చెంబు రెడీ చేసుకొని వాటర్ వేసేసుకొని పసుపు కుంకుమ గంధం కాయిన్స్ అంటే పచ్చకర్పూరం వేసుకోవాలండి కొంచెం కన్ఫామ్గా. అట్లా వేసుకుంటేనే మనకి మంచి జరుగుతుంది. అంటే అందరికీ తెలిసే ఉంటుంది చాలా వరకు, ఎవరికైనా ఒకరికి తెలియకపోతే యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. నేను తీసుకొచ్చిన పూలు కూడా అంటే అందులో పెట్టేస్తున్నాను చూడండి. ఇలా చక్కగా రెడీ చేసుకొని పెట్టేసి వచ్చానండి దర్వాజా పక్కన. అక్కడైతే వీడియో తీయలేకపోయాను. పెట్టేసి వచ్చాక అప్పుడు దీపం ముట్టిస్తున్నాను చూడండి. మాకైతే ఏకహారతి ఉంది. మామూలుగా అగ్గిపెట్టెతో దీపం ముట్టియద్దట, అది నాకు కూడా ఈ మధ్య తెలిసింది. తెలిసాక ఏకహారతి అయితే తీసుకొని వచ్చి దాంతో ముట్టిస్తున్నా అండి. ముట్టించాక చక్కగా ధూపం వేసుకుంటున్నాను. ధూపంలోనే ఆవు పిడక కూడా వేసానండి. ఆవు పిడక వేస్తే చాలా మంచిది కదా. వేసేసి అయితే దేవుడికి మొక్కుకుంటున్నాను. నేను అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మొక్కుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.